తన చెల్లెలకమ్మా వెండితో తులాభారం కూడా వేశాడు తెలుసా? అవునరా, చెల్లి కోసం ఏమైనా చేసేలా ఉన్నాడు. పురాణాల్లో శ్రీకృష్ణుడు తన చెల్లి సుభద్ర మీద అపారమైన ప్రేమ చూపించేవాడని చెప్తారు కదమ్మా. కానీ అంతకంటే ఎక్కువ ప్రేమను ధ్రువ తన చెల్లి తార మీద చూపిస్తున్నాడు. అవునన్నయ్య, తన చెల్లి చాలా అదృష్టవంతురాలు. నా కొడుకు నా కూతురి మీద చూపించే ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ ఇది. ఏమో తెలియదు కానీ వీళ్ళిద్దరినీ చూస్తుంటే మా ఇద్దరిని చూసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ధ్రువ తన చెల్లెల్ని అంత బాగా చూసుకుంటున్నాడంటే పెళ్లి చేసుకున్న భార్యని ఇంకెంత బాగా చూసుకుంటాడో కదమ్మా. తల్లిని చెల్లిని ప్రేమించేవాడు భార్యని కూడా అంతే బాగా ప్రేమిస్తాడు. ఆ వచ్చే అమ్మాయి ఎవరో కాని చాలా అదృష్టవంతురాలు. ఆ అదృష్టవంతురాలు మన పూరీనే అయితే ఎలా ఉంటుందమ్మా? అరే ఏంటి ఇద్దరు అలా చూస్తున్నారు? ఆ అదృష్టవంతురాలు పూరీ ఎందుకు కాకూడదు అంటున్నాను. ఓకే, మీ ఇద్దరు అలా ఎందుకు చూస్తున్నారో నాకు అర్థమైంది. నువ్వు ప్రేమించిన శివతో నీ పెళ్లి జరగలేదని నిన్ను నువ్వు దురదృష్టవంతురాలుగా చెప్పుకున్నావు. కానీ ఇప్పుడు ధ్రువ రూపంలో అదృష్టం నిన్ను పలకరించబోతుందేమో. అమ్మా నువ్వు చెప్పు, మన పూరిని ధ్రువకిచ్చి పెళ్లి చేద్దామా? చేద్దామని మనం అనుకుంటే సరిపోతుందా? వాళ్ళు ఎవరో ఏంటో ఎక్కడుంటారో ఏమీ తెలియకుండా. అవన్నీ నేను చూసుకుంటానమ్మా. నీకు ఈ సంబంధం ఓకేనా? ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మన పూరి సంతోషంగా ఉంటుంది. అందులో ఏ సందేహం లేదు. మరి మన పూరి సంగతేంటో ఒకసారి అడుగు. ఏం పూరి, ధ్రువాన్ని పెళ్లి చేసుకుంటావా? నువ్వు ఇతనితో 7 అడుగులు నడవడానికి సిద్ధంగా ఉన్నానంటేనే నేను 1 అడుగు ముందుకేస్తాను. అన్నయ్య, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వే నా చేయి పట్టుకొని నడిపించావు. ఇక నుంచి ఈ చేయి పట్టుకొని నడిచేవాడు ఎవరై ఉండాలో, ఎలా ఉండాలో నాకంటే నీకే బాగా తెలుసన్నయ్య. నీ మాటే నా మాట. చాలమ్మా, ఇప్పుడు చెప్పావు కదా, ఈ మాట నాకు చాలు. ఇప్పుడు నేను నీకు మాటిస్తున్నాను, ఈ ధ్రువానే నా కాబోయే బావ. అమ్మా, పూరి వెడ్స్ ధ్రువ. పెళ్లి మండపంలో ఈ పేర్లు చూడ్డానికి రెడీ అయిపో. అలాగేనన్నా. అన్నట్టు నీ దగ్గరున్న ఆ వీడియో ఒకసారి నా ఫోన్కి పంపించు. పంపిస్తాను. ఎందుకు? ఎందుకేంట్రా, పూరికి కాబోయేవాడు ఎలా ఉంటాడంటే నలుగురికి చూపించాలి కదా. పంపిస్తాను. సరే మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నా కిచెన్లో పనుంది. అన్నయ్య, అమ్మ ఆ వీడియో ఎందుకు తీసుకుందో అర్థమైందిగా? నాకంతా తెలుసు. ఆ రాక్షసి అమ్మకి టచ్లో ఉంటుంది. ఇక్కడ జరిగేవన్నీ తెలుసుకుంటుంది. అమ్మతో ప్రేమగా ఉంటూ మెల్లగా మనతో కలిసిపోవాలని ప్లాన్ చేస్తుంది. దాని పప్పులేం ఉడకవు ఇక్కడ.
వెంటనే ఈ వీడియో భూమికి పంపించాలి. ఎవరు వీళ్ళు? భూమి చేస్తుంది. హలో అత్తయ్య, ఈ వీడియోలో ఉన్న వాళ్ళు ఎవరు? అది భూమి, మనం గుడికి వెళ్ళిన రోజు గగన్ మన కోసం వచ్చాడు కదా, అదే రోజు గుడిలో గగన్కి కనిపించిన అన్నా చెల్లెలంట. అతను వాళ్ళ చెల్లిని చూసుకునే విధానం చూసి ముచ్చటేసి గగన్ ఈ వీడియో తీసుకున్నాడమ్మా. వాళ్ళని చూస్తుంటే భావని పూరిని చూస్తున్నట్టే ఉంది. ఇదే మాట గగన్ కూడా అన్నాడు తెలుసా. పూరిని అతడికిచ్చి పెళ్లి చేద్దాం అంటున్నాడమ్మా. ఎలా ఉంటుందంటావ్? బావ తీసుకున్న నిర్ణయం కదా, బ్రహ్మాండంగా ఉంటుంది. వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడమని చెప్పండి. పూరి పెళ్లితోనైనా మీరిద్దరూ ఒకటవ్వాలమ్మా. నేను కూడా అదే ఆశతో ఎదురు చూస్తున్నాను అత్తయ్య. తొందరలోనే ఇంటికొచ్చేస్తాను. సరేనమ్మా. సార్ 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 ఒకసారి నేను చెప్పేది వినండి సార్. నేను ఏ తప్పు చేయలేదు సార్. నేను కేవలం తనకి గెస్ట్ హౌస్ చూపించడానికే తీసుకెళ్ళాను సార్. అక్కడికి వెళ్ళాక తనే అడ్వాన్స్ అవ్వాలని చూసింది సార్. ప్లీజ్ సార్, నేను తప్పని చెప్తున్నా కూడా నా పైకి వచ్చేసింది సార్. సడన్ గా రివర్స్ అయ్యి అల్లరి చేసి గోల చేసేసింది సార్. ప్లీజ్ సార్, నేను చెప్పేది నమ్మండి సార్. రేయ్, అరెస్ట్ అయిన ప్రతి ఒక్కడు నాకే పాపం తెలియదు సార్, నన్ను నమ్మండి సార్ అని ఇవే చెప్తాడు. ఇలాంటివి విని విని వెక్స్ అయిపోయాను. నిజం కాదు సార్, నేను నిజంగా తప్పు చేయలేదు సార్. నోరు మూసుకొని కూర్చో. ప్లీజ్ సార్. లిల్లీ, నువ్వే చెప్పు లిల్లీ, ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను నీతో ఫ్రెండ్లీగానే కదా మూవ్ అయ్యాను. నువ్వెందుకు లిల్లీ ఇలా రివర్స్ అయ్యావు? ప్లీజ్ లిల్లీ, ఇంట్లో తెలిస్తే అందరూ బాధపడతారు లిల్లీ. ప్లీజ్ నా కోసం అర్థం చేసుకో ప్లీజ్.